అదేవిధంగా సభను ఉద్దేశించి జోగి కుల సంఘ నాయకులు, ఎంబీసీ రాష్ట్ర నాయకులు నరహరి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈరోజు మన వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు కవిత మేడం గారు, మన డాక్టర్ శివశంకర్ గారు, 36 కులాల రాష్ట్ర అధ్యక్షుడు, అత్యంత వెనుకబడిన కులాల రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు వాళ్ళ జీవితాలలో 76 స్వతంత్ర భారతం వచ్చినా కూడా మా కులాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు వాళ్ళకి జీవిత వెలుగులో రాలేదు. 36 కులాలు ఉన్నాయి. ఈరోజు నేను గంటపదంగా చెప్పడం ఏంటంటే, మా కేసీఆర్ గారు మాకు కార్పొరేషన్లు, ఫెడరేషన్ లేని కులాలకి ఒక గొడుగు కింద తెచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత వారికి దక్కుతుంది. అందుగురించి ఈ ప్రభుత్వం కూడా కామారెడ్డిలో డిక్లేర్ చేసిన మా యొక్క ఎంబీసీ కులాలకి ఒక మంత్రి శాఖ ఇస్తానని వారు వాగ్దానం చేశారు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని నెరవేర్చాలని నేను మనవి చేస్తున్నాను ప్రభుత్వంకి. ఇలాగే మన అత్యంత వెనుకబడిన కులాల తరపు నుంచి మాకు అందాల్సిన ఫలాలు అందట్లేదు. ఈ కులాలు ఒక దొమ్మరి, దాసరి, రకరకాల కులాలు ఉన్నాయి మా దగ్గర. మొత్తం భిక్షాటన కులాలే. ఎంబీసీలో 36 కులాలు భిక్షాటన కులాలు ఉన్నాయి. దయచేసి మా ఏ ప్రభుత్వం వచ్చినా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వేడుకుంటున్నాను, ఈ యొక్క కులాలకు వెలుగు వచ్చినప్పుడే మాకు భారతదేశ స్వతంత్రం వచ్చినట్టు నేను భావిస్తూ, ఎక్కువ వక్తలు ఉన్నారు కనుక మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులు పేరున మన రాష్ట్రం వచ్చినందుకు ఈరోజు ఒక సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ఏ గతి మనకు, ఏ విధంగా బీసీలకు మాకు అన్యాయం చేస్తున్నది నేను ఈరోజు గంటపదంగా చెప్తున్నాను. ఈరోజు బీసీ కమిషన్ దగ్గర నేను వెళ్ళి అర్జిస్తే మాకు వెళ్ళిపోమని ఇది చేశారు బీసీ కమిషన్. అది అవమానంగా మేము భావిస్తున్నాం. బీసీ కమిషన్కి నా యొక్క ఈ 36 కులాల తరపు నుంచి ఒక విన్నతి పత్రం ఇస్తే ఆ విన్నతి పత్రం స్వీకరించకుండా బయటికి పంపించారు. అంటే మా కులాలకి అవమానంగా భావిస్తున్నాను. మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్గా, ఒక అధ్యక్షులుగా, చైర్మన్గా ఉన్నారు కనుక, హలో బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కనుక మీకు మాకు హక్కులు ఉన్నది. మీరు మీ ఇంటికి రాలేదు మేము పోమని వినడానికి. మా చిన్న కులాలని మీరు ఒక బయటికి పంపించడం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు సబబు కాదు ఈ ప్రభుత్వానికి. మీరు వెంటనే ఈ యొక్క మా మిగిలిపోయిన మీరు ఎన్ని వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు పూర్తి చేయండి. మీరు గంటపదంగా ఈరోజు ఏమంటున్నారు, మీరు చేత కాకపోతే వాగ్దానాలు చేయొద్దు. ఎందుకు చేసి మీరు ప్రభుత్వం వచ్చారు కనుక మా కులాలకి, ఎంబీసీ కులాలకి, అత్యంత వెనుక కులాలకి చేర్చాలి. ఇంకొక విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు, నిధులు, నియామకాలు తెచ్చుకున్నది తెలంగాణ. దీనికి కోసం మళ్ళీ 27 కులాలని తెచ్చి మళ్ళీ తెలంగాణలో కలుపుతామని భావ్యం కాదు. మీరు ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాలకి మళ్ళా మనకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కులాలు 27 కులాలని మళ్ళా కలపొద్దని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అడుగులు ముందుకేస్తుందని మాకు సమాచారం వచ్చింది. అలాగనే ఎస్సీ ఎస్టీలో మా కులాలు ఏవైతే ఉన్నాయో, ఎలిజిబుల్ ఉన్నాయో ఆ కులాలను మూవ్ చేయాలి. ఏదంటే ఎస్సీ ఎస్టీలకు పంపించాలి. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మీరు ఈరోజు నేను గంటపదంగా చెప్తున్నాను, రిజర్వేషను రిజర్వేషన్లో ఈరోజు కులగణన చేస్తున్నారని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఇంటికి వచ్చి నాకు కులగణనే చేయలేదు. వాళ్ళు కాకి లెక్కలు, కాకి కథలు చెప్పితే ఇవన్నీ నడవదు, హైకోర్టులో కూడా కొట్టేయడం పడతాయి. మీరు ప్రభుత్వానికి చిత్తశుద్ధి వచ్చి పనిచేయండి. ఈ వేదిక ద్వారా మాకు అట్టడిగా ఉన్న కులాలకి మీరు అందరూ సహకరించాలని 36 కులాల ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులుగా మీ పేరున మీరు అందరూ వచ్చినందుకు వేరే వక్తలు ఉన్నారు కనుక నాకు ఈ అవకాశము ఒక అవకాశం నా 36 కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినందుకు, ఈ వేదిక కల్పించినందుకు మీ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, నా 36 కులాలు ఈరోజు అందరూ వచ్చే పాముల కూడా మా కులం దాని ఉన్నది. అందు గురించి అత్యంత వెన్నెల కులాలు కూడా జిల్లాలకి వచ్చినాయి. నేను అందరికీ వాళ్ళకు స్వాగతిస్తూ వాళ్ళకి మన హక్కుల కోసం మనం పోరాడాలని
చెప్పుతూ ఈ ఇచ్చిన అవకాశాన్ని మేడం గారికి కానీ ఈ యొక్క జాగృతి సంస్థకు కానీ లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మనకు ఈ యొక్క మా కులాల ఎంబడి ఉండాలని 36 కులాలకు కాపాడాలని వారికి నేను నా ఈ యొక్క వేదిక ద్వారా 36 కులాల తరపు నుంచి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జై. థ్యాంక్ యూ